హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. హ్యాపీ డేస్ మూవీ అంటే తెలియని వారు ఎవ్వరు ఉండరు. సో ఎంతో మంది అయితే ఈ మూవీకి అభిమానులు ఉన్నారు. సో ఈ మూవీని చూసి చాలా మంది బీటెక్లో కూడా జాయిన్ అయిన వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే బీటెక్ లైఫ్ అంటేనే ఒక బీటెక్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ హ్యాపీ డేస్ మూవీలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఆ బీటెక్ లైఫ్ని తీసుకొని ఆ బేస్ని మొత్తం అది తీసుకొని అయితే ఈ మూవీ అయితే తీయడం జరిగింది. సో ఈ మూవీ చూసి కూడా బీటెక్లో అయితే చాలామంది అయితే జాయిన్ అయ్యారు. సో చాలామంది ఫెయిల్ కూడా అయ్యారు, చాలామంది పాస్ కూడా అయ్యారు, సో చాలామంది సెటిల్ కూడా అయ్యారు. ముందుగా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీలో అయితే మనకి వరుణ్ సందేశ్ అయితే యాక్ట్ చేయడం జరిగింది. సో వరుణ్ సందేశ్, నిఖిల్, అలాగే తమన్నా, సో అలాగే ఇంకా మన ఈ మూవీలో ఒక టైసన్ అని కూడా ఉంటారు. సో అప్పుడు ఆ రోజుల్లో అయితే ఈ మూవీ అయితే చాలా కామెడీగా ఫన్నీ మంచిగా అయితే సాగింది. సో థియేటర్లో కూడా చాలా ఆడింది ఆ రోజులలోనే. ఆయన ఓటీటీలో అంటే ఇప్పుడు ఓటీటీలు లేవనుకోండి, ఇంకా నార్మల్ టీవీలో కూడా ఎప్పుడు వచ్చినా కానీ చాలా మంది బీటెక్ ఎవరైతే యూత్ అయితే ఎవరు ఉన్నారో సో ఈ మూవీని అయితే చాలా ఎంకరేజ్ అయితే చేశారు. సో ఈ మూవీలో మెయిన్ అందరు యాక్టింగ్ అయితే ఎరిగా తీశారు. చిన్న చిన్న ఫైటింగ్స్ కానివ్వండి, ఇందులో సో ఒక కామెడీ కానివ్వండి, ఒక లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఈ మూవీలో అయితే మనం చూడొచ్చు. అలాగే హ్యాపీ డేస్ మూవీ సో 2007లో అయితే ఇది రిలీజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయితే అవ్వబోతుంది. ఈ మంత్ 19th అయితే ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. సో రిలీజ్ కోసం కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అప్పుడైతే ఎవరైతే చూసారో, ఎవరైతే చూడలేదో, చూడని వారైతే మళ్ళీ ఇప్పుడు థియేటర్లో అయితే చూడాలి అని ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నారు చాలా మంది. అండ్ ఇంతకు మీరు కూడా ఎంతమంది ఈ మూవీ అయితే రిలీజ్ థియేటర్లో చూద్దామని అనుకుంటున్నారో సో మీరు కూడా చూడండి. అలాగే ఇప్పుడు వరుణ్ సందేశ్ కూడా రీసెంట్గా ఒక ట్రైలర్ లాంచ్లో కూడా చెప్పడం అయితే జరిగింది. సో నార్మల్ మేము కూడా అంటే రిలీజ్ అయితే నేను కూడా ఒకసారి థియేటర్కి రావాలి, థియేటర్కి వచ్చి చూడాలి అని అనుకుంటున్నాను అది అయితే చెప్పడం జరిగింది. సో వరుణ్ సందేశ్ కూడా కొంచెం ఎగ్జైట్మెంట్తోనే ఉన్నారు. సో ఈ మూవీలో యాక్ట్ చేసిన వారు చాలా మంది అయితే ఇప్పుడు ఒక రేంజ్లో అయితే ఉన్నారు. సో మనం ముందుగా నిఖిల్ గురించి మాట్లాడుకుంటే కనుక హీరో నిఖిల్ అయితే ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్లో ఉన్నారు. కార్తికేయ మూవీ అంటే సీక్వల్గా వస్తూనే ఉన్నాయి, కార్తికేయ 1, కార్తికేయ 2 అని వస్తూనే ఉన్నాయి. సో ప్యాన్ ఇండియా లెవెల్లో అయితే తీయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు తమన్నా కూడా ఒక వేరే లెవెల్లో అయితే ఉందని మనకైతే తెలిసింది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని తక్కువ చేసి ఇప్పుడు బాలీవుడ్లో, హాలీవుడ్లో చాలా ఇలా ఎదుగుతూనే ఉంది తమన్నా కూడా. సో ఇప్పుడు టైసన్ కూడా ఒక రీసెంట్ బాడీ కూడా పెంచడం అయితే జరిగింది. ఇప్పుడు అందరూ మోస్ట్లీ వెల్ సెటిల్డ్లో అయితే ఉన్నారు. మూవీ అయితే ఇష్టపడని వారైతే ఎవరైతే ఉండరు. సో హ్యాపీ డేస్ అంటేనే అది ఒక హ్యాపీ డేస్ వెబ్ అన్నట్టు. సో చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం అయితే. ఇంతకు మీరు కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది అయితే అది కామెంట్ చేయండి. సో ఇదైతే 19th ఈ మంత్ 19th అయితే థియేటర్లో రిలీజ్ కాబోతుంది. మేబీ వీళ్ళు కూడా ఎవరైనా ఒకరైతే తప్పకుండా థియేటర్కి అయితే వస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV.